కలిసిమెలిసి ఎంతో గొప్పగా బ్రతికిన మంచు ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ దూరమయ్యే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఏ సెలబ్రిటీ ఫ్యామిలీ ఇంట్లో జరగని విధంగా మంచు ఫ్యామిలీలో గొడవలు తారా స్థాయికి పోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు తప్పు ఎవరిది అని జనాలు బాగా డిస్కస్ చేస్తున్నారు. దీంతో మంచు మనోజ్ నుండి ఎటువంటి తప్పు లేదని జనాలు అంటున్నారు. మరి నిజంగానే మోహన్ బాబు తప్పు చేశాడా? అసలు మోహన్ బాబు మనోజ్ పట్ల ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? భూమా మౌనిక వల్లే ఈ గొడవ స్టార్ట్ అయిందా? అసలు మనోజ్ మొదటి నుండి ఎలా ఉండేవాడు? ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కరెంట్ జనరేషన్ లో కరెంట్ తీగలాంటి ఎనర్జెటిక్ హీరో మంచు మనోజ్. యాక్టింగ్ తో పాటు స్టంట్స్, డాన్స్, సింగింగ్, రైటింగ్ వంటి మల్టిపుల్ టాలెంట్ తో తన ప్రత్యేకతను చూపించే యంగ్ హీరో మంచు మనోజ్. ఇండస్ట్రీలో అత్యంత లవబుల్ బాయ్ గా అందరికీ ఫేవరెట్ హీరోగా ఉంటారాయన. అందరు హీరోలతో స్నేహపూర్వకంగా ఉంటూ కష్టం వస్తే ముందు తానే గేట్ ముందుంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం, మంచి మనసుంది మంచు వారి అబ్బాయికి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి ముందు విద్యాదేవి గారితో 1975లో వివాహం జరగ్గా 1977లో మంచు లక్ష్మీ ప్రసన్న, 81లో మంచు విష్ణు జన్మించారు. అయితే మంచు విష్ణు నెలల బాబుగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని మరణించారు విద్యాదేవి. ఈ సమయంలో ప్రసన్న గారి వయసు 4 సంవత్సరాలు. చిన్నపిల్లలు ఓ పక్క మోహన్ బాబు సినిమాలో దూసుకుపోతున్నారు. సుమారు 15 గంటలు సినిమాలతో బిజీ. ఓ పక్క పిల్లల్ని చూసుకునేవారు లేరు. ఆయన భార్య లేకపోవడంతో ఎంతో కుమిలిపోయేవారు. కుటుంబ సభ్యులు ప్రముఖ దర్శకుడు దాసన్ నారాయణరావు గారు ముందుకొచ్చి మోహన్ బాబును మళ్లీ రెండో పెళ్లి చేసుకోమన్నారు. అయితే పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడంతో విద్యాదేవి గారి చెల్లి నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు మోహన్ బాబు. అలా 1982 జూలై 29న నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. నిర్మలాదేవి గారు 2 పిల్లల్ని తన సొంత బిడ్డల్లా పెంచారు. అయితే ఈ జంటకి 1984 మే 20న మంచు మనోజ్ జన్మించాడు. అలా అల్లారు ముద్దుగా పెరిగారు మనోజ్. చిన్నతనం నుంచి చాలా అల్లరి చేసేవారు. అస్సలు చదువుపై శ్రద్ధ పెట్టేవారే కాదు. పాస్ మార్కులు వస్తే చాలని సగం మాత్రమే చదివేవారట. ఇక అన్నయ్య, అక్క బాగా చదువుకునేవారు. ఇక ఇంటర్ అయిన తర్వాత అమెరికా వెళ్లారు మనోజ్. సౌత్ ఈస్టర్న్ ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే లక్ష్మీ ప్రసన్న కూడా అక్కడే ఉండడంతో మనోజ్ బాధ్యతలు ఆమె చూసుకున్నారు. అందుకే అంత దూరం పంపించారు మోహన్ బాబు. చదువయ్యాక ఇండియా వచ్చారు. అయితే ఇండియా వచ్చిన తర్వాత ఓ ఏడాది కాలేజ్, స్కూల్ బాధ్యతలు చూసుకున్నారు. సినిమాల్లో నటించాలని కోరికొచ్చింది. అదే విషయం తండ్రికి చెప్పారు. ఆయన కూడా ఓకే అన్నారు. అయితే హీరో అవ్వక ముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించారు. 11 నెలల వయసులో గృహప్రవేశం సినిమాలో పసిపిల్లవాడిగా ఓ పాటలో కనిపిస్తారు. మోహన్ బాబు, రాధిక జంటగా వచ్చిన సినిమాలో ఓ పాటలో కనిపించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కి మనవడుగా, ఖైదీ గారు సినిమాలో బాలనటుడిగా, అడవిలో అన్న సినిమాకి బాలనటుడిగా, పుణ్యభూమి నా దేశం సినిమాలో బాలనటుడిగా చేశారు. ఆ తర్వాత సినిమాలు మాని చదువుపై ఫోకస్ పెట్టారు మనోజ్. నటనపై ఇంట్రెస్ట్ రావడంతో సినిమాలు చేస్తానని తండ్రికి చెప్పిన తర్వాత పలు కథలు వినడం స్టార్ట్ చేశారు మనోజ్. తమిళ్లో ధనుష్ చేసిన దొంగ దొంగది సినిమా నచ్చి తెలుగులో మనోజ్ చేశారు. 2004లో ఈ సినిమా విడుదలైంది. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుసగా తన కథలు సెలెక్ట్ చేసుకుని టాలీవుడ్ లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2005 నుంచి పొలిటికల్ రౌడీ, శ్రీ, రాజుభాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, జుమ్మంది నాదం, మిస్టర్ లోకయ్య, ఊకొడతారా, ఉలిక్కి పడతారా, కరెంటు తీగ, పాండవులు పాండవులు 9, పోటుగాడు, దొంగాట, సూపర్ స్టార్, కిడ్నాప్, అటాక్, శౌర్య, ఒక్కడు మిగిలాడు, రాంబో, నాగరాకుమార్, గుంటూరోడు, ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019 ఇలా వరుసగా సినిమాలు చేశారు. ఇక మనోజ్ తొలి వివాహం గురించి చూస్తే 2015 మేన హైటెక్స్ లో ప్రణతి రెడ్డితో ఆయనకి వివాహం జరిగింది. ఆమె విష్ణు భార్య విరానికాకి మంచి ఫ్రెండ్. ఆమె అమెరికాలో చదువుకున్నారు. అక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ ని చదువు పూర్తి చేశారు. అక్కడే ఉద్యోగం చేసేవారు. 5 సంవత్సరాల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్నారు మనోజ్, ప్రణతి. 2019లో ఇద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, ఆది పినిశెట్టి ఆయనకి మంచి ఫ్రెండ్స్.
సినిమాల్లో రాణించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని తర్ఫీదు పొందారు మనోజ్. ఇక జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరి పుట్టినరోజు కూడా ఒకే రోజు. జూనియర్ ఎన్టీఆర్ మనోజ్ ఇంటికి ఓ రోజు వచ్చారట. కేక్ కట్ చేసిన తర్వాత తారక్ ని మనోజ్ పిలిచి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నారట. బెలూన్ కి అగ్గిపుల్ల వెలిగించి ఎన్టీఆర్ పై వేశారు మనోజ్. దీంతో తారక్ చెయ్యి కాలిపోయింది. బంధువులందరూ వచ్చి ఆయింట్మెంట్ రాశారు తారక్ కి. అయితే ఎన్టీఆర్ కి ఆ మచ్చ ఇప్పటికీ ఉంటుందని ఓ సందర్భంలో చెప్పారు. అంత స్నేహం చిన్నతనం నుంచి వీరి మధ్య ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ జీవితాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 1991లో రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ద ఎన్టీఆర్. అలాగే మంచు మనోజ్ కూడా మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా బాలనటుడిగా సినిమాల్లోకి వచ్చారు. ఇందులో కూడా పెద్ద ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. 1983 సంవత్సరం మే 20వ తేదీన వీరిద్దరూ జన్మించారు. కొన్ని గంటల ముందు ఎన్టీఆర్ జన్మించారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాల్లో నటించడమే కాదు ఎంపీగా కూడా చేశారు. మనోజ్ తండ్రి కూడా మోహన్ బాబు సినిమాల్లో నటించారు, ఎంపీగా చేశారు. ఎన్టీఆర్ వివాహం మే నెలలో లక్ష్మీ ప్రణతితో జరిగింది. మనోజ్ వివాహం కూడా 2015వ సంవత్సరం మే నెలలోనే జరిగింది. బిందాస్ సినిమాకి గాను ఏపీ ప్రభుత్వం నుంచి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకున్నారు మనోజ్. స్నేహానికి ఎంతో విలువిస్తారు మనోజ్. ఎవరైనా సాయం అని కోరితే తనకి వీలైనప్పుడల్లా సహాయం చేస్తారు. వేరే వారి నుంచి కూడా సహాయం చేయిస్తారు. ఎంతో ఎమోషనల్ పర్సన్ అనే చెప్పాలి. ఇక మంచు మనోజ్ రెండో వివాహం గురించి చూస్తే, మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు జిల్లాకి చెందిన భూమా నాగిరెడ్డి శోభమ్మల రెండో కుమార్తె. వీరి ప్రేమ గురించి ఎవరికీ ఏ విషయం కూడా తెలియదు. అలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి హైదరాబాద్లోని ఒక గణేష్ మండపం దగ్గర కనిపించారు. ఇద్దరూ కలిసి వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మనోజ్ మాట్లాడారు. భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయని మంచు మనోజ్ ని ప్రశ్నించింది మీడియా. అది పర్సనల్ విషయం అని ఓ మంచి రోజు చూసుకొని తానే అందరికీ చెప్తానన్నారు. అలాగే కొద్ది రోజుల తర్వాత తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని, మేము వివాహం చేసుకుంటున్నామని ప్రకటన చేశారు మనోజ్. అలా 2013 మార్చి 3న భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. తమ్ముడు పెళ్లి బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్ష్మి. ఫిలిం నగర్లోని ఆమె సొంత ఇంట్లో ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే 2015లోని మౌనికారెడ్డికి బెంగళూరుకి చెందిన యువ వ్యాపారవేత్త గణేష్ కిచ్చి నాగిరెడ్డి ఘనంగా వివాహం చేశారు. వారిది చిత్తూరు జిల్లా. వారు బెంగళూరులో సెటిల్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. తండ్రి మరణంతో మౌనికారెడ్డి ఆళ్లగడ్డొచ్చారు. తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కుమారుడితో పాటు ఒంటరిగా జీవించారు. చివరికి మనోజ్ ని వివాహం చేసుకున్నారామె. 2024 ఏప్రిల్లో మనోజ్ మౌనిక జంటకి ఒక పాప కూడా పుట్టింది. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వివాదం. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకి తన భార్యకి ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. నాపై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలని ఇలా ప్రస్తావించినందుకు నాకు చాలా బాధగా ఉందని కొన్ని ప్రశ్నలతో ఆయన లేఖ విడుదల చేశారు. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలు కావాలని తీసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగటానికి చేసే ప్రయత్నం ఇది. మనోజ్ ఇలా 10 అంశాలతో కూడిన వివరణ కూడా ఇచ్చారు. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా నేను బతుకుతున్నాను. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తి పాస్తులు నేను అడగలేదు. అలాంటి ఆలోచన నాకు లేదు. నా ఆలోచన సైతం సరైంది కాదు. నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాలతో దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి నేను వెళ్లాను. ఏడాదికి పైగా ఇదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతి. అయితే అప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలని నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గతేడాది కాలంగా నేనెక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ వివాదంలోకి 7 నెలలు నా కూతురుని కూడా లాగారు. ఇది ఎంతో అమానవీయం.
ఇలాంటి విషయాల్లో నా పిల్లల్ని లాగి చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలనుకుంటున్నారు. వారిని ఈ గొడవల్లోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉద్దేశం ఏంటో తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. మన దేశంలో మహిళల్ని ఇంటింటికి మూల స్తంభంగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకి ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తీసుకెళ్లారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనని, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారెందుకు ఈ ఫుటేజ్లని దాచిపెట్టారు? విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాలు కనుగొనాలి. నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై నేను ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరియర్ నిర్ణయించుకున్నాను. 8 సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా మా నాన్న అలాగే మా అన్నయ్య చిత్రాలకి పనిచేశాను. పాటలకి, ఫైట్లకి, మ్యూజిక్ వీడియోలకి దర్శకత్వం వహించాను. వాళ్ళ చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పారు మనోజ్. నేనెప్పుడు కుటుంబ ఆస్తుల్ని అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు కోరినట్టు నిరూపించాలంటూ సవాల్ చేశారు. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లల్ని పెంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయటం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులని, స్థానిక వ్యాపారులని దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే తనపై ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకి సంబంధించి నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. కావాలంటే వాటిని అధికారులకి అందజేస్తానంటూ మనోజ్ తెలియజేశారు. నా తండ్రి నన్ను పక్కకి తప్పించి విష్ణుకి ఎప్పుడు మద్దతుగానే ఉన్నారు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాననే విషయాన్ని చెప్పారు మనోజ్. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా తండ్రిని వేడుకున్నాను. కుటుంబం పేరు నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను. అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు. అంతేకాదు ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను అంటూ మనోజ్ తన లేఖలో అనేక విషయాలు చెప్పారు కుటుంబం గురించి. చివరికి 2 రోజుల క్రితం తన కుమార్తెని ఇంటి నుంచి తీసుకురావడానికి మోహన్ బాబు ఇంటికెళ్లారు మనోజ్. ఈ సమయంలో సెక్యూరిటీ ఆయన్ని లోపలికి రానివ్వలేదు. తన కూతురు ఇంట్లో ఉందని తీసుకెళ్తానన్నారు. ఇంటి గేట్ బద్దలు కొట్టి లోపలికెళ్లారు మనోజ్. ఈ సమయంలో మీడియాని కూడా తమతో తీసుకెళ్లారు. దీంతో మోహన్ బాబు చెలరైపోయారు, సహనం కోల్పోయారు. అక్కడ ఒక రిపోర్టర్పై దాడి చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత మనోజ్ కూడా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు మోహన్ బాబు కూడా ఆ రిపోర్టర్కి క్షమాపణలు చెప్పారు. మనోజ్ మాత్రం తాను స్వశక్తితో ఎదుగుతున్నానని, నాకు ఏ ఆస్తులు అక్కర్లేదని, ఆత్మగౌరవం కోసం నా పోరాటం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. పైగా ఆయన భార్య భూమా మౌనికారెడ్డిపై కొందరు కామెంట్స్ చేయడంతో ఆమె వర్గం కూడా ఆశ్చర్యపోతోంది. మౌనిక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఆమె ఆస్తి విలువ సుమారు 100 కోట్ల రూపాయలుంటుందని అంటూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి మౌనికకి ఆస్తులు బానే ఉన్నాయి. ఆమె పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఆలగడ్డ, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌనిక పేరు మీద ఆస్తులున్నాయట. మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వల్లే ఆస్తి గొడవలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆమె వర్గీయులు షాక్ అవుతున్నారు. భూమా మౌనిక వల్ల గొడవలు వస్తున్నాయని మోహన్ బాబు చెప్పడాన్ని మాత్రం మనోజ్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మౌనిక ఆస్తి సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంటూ ఉంటారు. స్వతహాగా భూమా మౌనిక చాలా సౌమ్యురాలు. ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్లరు. ఒకవేళ తన జోలికొస్తే ఆమె అగ్రెసివ్ అయిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు గొడవలకెళ్లదు మౌనిక. ఎప్పుడు సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అఖిల ప్రియకి రాజకీయాల్లో అండగా నిలుస్తూ కెరియర్ సాగించింది భూమా మౌనిక. ఆమె జీవితంలోకి ఒకసారి మంచు మనోజ్ వచ్చారు. ఆమె జీవితం మొత్తం మారిపోయింది. భర్తని ప్రయోజకుణ్ణి చేయటానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణనాతీతం. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి వెల్లడించారు. మనోజ్ మాట్లాడుతూ, మన దేశంలో ఎన్నో గొప్ప కథలున్నాయి. పురాణ కథలు ఆధారంగా చేసుకుని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాసాం. అయితే అదే సమయంలో మొదట లాక్డౌన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు.
దీంతో మౌనిక మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చు కదా, దాన్ని మనం వ్యాపారంగా మొదలు పెడదామని సలహా ఇచ్చింది. అలా 4.5 సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం. దేశంలో నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడి సరుకు తీసుకొచ్చి బొమ్మలు తయారు చేశాం. ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట మేము హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ లో బొమ్మల షాప్ కూడా ప్రారంభించాం. ప్రస్తుతం దీని బాధ్యతలు మొత్తం మౌనిక చూసుకుంటుందంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు మనోజ్. ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీలు నిర్వహిస్తున్నారు మనోజ్. మౌనిక సొంత కాలపై నిలబడి మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకుంటోంది. మనోజ్ కూడా స్వశక్తితో ఎదుగుతూ ఉన్నారు. మనోజ్ కి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కుటుంబ వివాదంలో బాధపడుతూ ఉండడం చూసి మనోజ్ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు సంతోషంగా అందరితో నవ్వుతూ ఉండే మనోజ్ ఇలా బాధపడడం చాలా ఇబ్బందిగా ఉందని అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు. కుటుంబంలో ఈ విభేదాలు తొందరగా సమసిపోయి మంచు కుటుంబం మళ్ళీ కలిసిపోయి సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది మంచు మనోజ్ రియల్ స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.